ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక కొత్త మలుపు కనిపిస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి అంబటి రాంబాబు వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారా? వెళ్ళకూడదు అని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి అంబటి రాంబాబు వెళ్ళాలి, వెళ్ళకూడదు రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ కామెంట్ సెక్షన్ అంబటి రాంబాబు చూసేలా చేస్తా. ఆయన కామెంట్స్ ఓపెన్ చేసి చదవంగానే ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, తన గురించి ఏం కోరుకుంటున్నారు అనేది ఆయన క్లియర్ కట్గా అర్థం కావాలి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకి ఒక కొత్త ట్విస్ట్ బయటపడుతూ ఉంటుంది ఏదో ఒకటి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, దాని చుట్టూ జరిగినటువంటి పరిణామాల మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత జనసేన శ్రేణుల నుంచి వచ్చినటువంటి తీవ్ర అభ్యంతరాలు, పోలీస్ కేసుల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వివాదం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ కూటమి వైఖరిని ఆయన చాలా తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ఒక స్ట్రాంగ్ ఊహాగానాలు కొన్ని తెర మీదకి వస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి అంబటి రాంబాబు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈ పరిణామాల వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యూహాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని, దాన్ని అమలు కూడా చేయబోతున్నారని అనుకూల మీడియాలో అంటున్నారు. వైసీపీ అనుకూల మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వచ్ఛందంగా వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం అధికార బలంతో ఒక విశ్లేషణని బయటపెట్టింది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా భావిస్తోందనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడి అంబటి రాంబాబుని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే డిస్కషన్లు నడుస్తున్నాయి. ప్రొఫెసర్కి సంఘీభావం తెలపడం ద్వారా కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు మేము ఎండగడతాము అని వైసీపీ కూడా సోషల్ మీడియాలో వైసీపీ సపోర్టర్లు మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ని నేరుగా కలిసి ఆయనకి వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా రాజకీయంగా ఒక మైలేజ్ కూడా సాధించవచ్చు అని అంబటి రాంబాబు జగన్ భావిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులకు గురవుతున్నటువంటి మేధావులకి, విశ్లేషకులకి తాము అండగా ఉంటాము అనేటువంటి ఒక సంకేతాన్ని పంపేందుకే ఈ భేటీ జరిగేటువంటి ఛాన్స్ ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే నిజంగానే ఈ భేటీ జరుగుతుందా, లేదా ఇది ఒక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రమేనా అనేది కూడా ఒక మిస్టరీగా మారింది ప్రస్తుతానికి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ పర్యటన ద్వారా కూటమిని డిఫెన్స్లోకి పడేయాలి అని చూస్తున్నట్టు కూడా ఒక స్ట్రాంగ్ టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటికే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. జనసేన కూడా ఆయన వివరణని స్వాగతించి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించింది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన ఇంటికి వెళితే ఆయన్ని మరింత వివాదాల్లోకి లాగినట్టు అవుతుంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సో అంబటి రాంబాబు డిసైడ్ చేసుకోవాల్సి ఉంది. బాల్ ఆయన కోర్టులో ఉంది. ఆయన డిసైడ్ చేయాల్సి ఉంటుంది దీని గురించి.